Residential University BTech spot admissions and seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre Ayyappa Nagar. మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను. అవును వాళ్ళు రాసింది కరెక్ట్, మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మీరు తప్పుడు రాయడం వల్ల మీ డిగ్నిటీ, ఒక రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఆఖరికి మీ పార్టీ వాళ్ళు, మీ సాక్షి చదివే వాళ్ళు కూడా అదేంటి అప్పుడు ఇట్లా రాస్తారు, ఇదేంటి ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసేలాగా మీరే రాసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నేను కూడా ఒప్పుకుంటాను. పర్మిషన్లు ఇచ్చింది మేము కాదు, ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి. మీకు ఇంకొకటి చెప్పాలా, గత కొన్ని ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో పట్టాలు ఇచ్చినట్టుగా ఇవ్వకుండా దానిలోనే ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఇంద్రభవనం కట్టాలంటున్నారు కదా, అది అసలు ఇంద్రమ్మ కాలనీయే కాదు. ఇప్పుడు నేను చూపిస్తా, నాకు ఎంఆర్ఓ మెసేజ్ పెట్టింది. అసలు ఇంద్రమ్మ కాలనీ అనేది అహోబిలంలో లేదు, రికార్డ్స్ లేవు, సర్వేయర్ కూడా పెట్టినాడు. ఇంతవరకు ఎవరైతే ఇంద్రమ్మ పేరు మీద పట్టాలు ఇచ్చినారో అహోబిలంలో అవన్నీ కూడా ఫేక్ పట్టాలంట. ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి, ఇది మీ హయాంలో జరిగినవి. మా హయాం అంటున్నారు. మేము మొన్న 2 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నాను, దానికన్నా ముందు ప్రతిపక్షం కాదా నేను? మా కుటుంబం ప్రతిపక్షంలో లేదా? 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో లేమా మేము? అధికార పార్టీలో ఉండింది ఎవరండి? అధికార పార్టీలో ఉండింది ఎవరు? గంగుల కుటుంబం కాదా? మళ్ళీ వారి గురించి ఎందుకు రాయాలి మీరు? వాళ్ళు చేస్తే ఒకట, మేము చేయకపోయినా కూడా మేము చేసినట్టుగా మీరు సృష్టిస్తారా? సో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఒకటి ఈ రెండిట్లో ఏది నమ్మాలా? ఈ 2 సాక్షి పేపర్లో వచ్చినవే, కానీ ఒకటి ఒకలాగుంది, ఒకటి ఇంకోలాగుంది. ఈ రెండిట్లో ప్రజలు మేము ఏది నమ్మాలా, ఏది సీరియస్ గా తీసుకోవాలా అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేదు చర్చకి సిద్ధమా? మీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పండి, మేము వస్తాము, ఎవరిది ఏందో తేలుద్దాము. అన్ని పార్టీలకు అతీతంగా పోయి ఇవన్నీ కూడా డెమాలిష్ చేద్దామా? పార్టీలకు అతీతంగా వెళ్ళి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కూల్చేద్దామా? నేను డేట్ చెప్తా, వైసీపీ వాళ్ళు రండి, అన్ని మొత్తం కూల్చిపడేద్దాము. ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూల్చేద్దాం. మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, కూల్చేద్దామని నేనే రెడీ అంటున్నా. మీరు రెడీనా? మహానాడుకి ముందు డెమాలిష్ చేద్దాము. సాక్షి వాళ్ళు డేట్ చెప్పండి, వైసీపీ వాళ్ళు రండి, దగ్గరుండి అధికారులు అందరి దగ్గరుండి అన్ని పార్టీలు కలిసి ఒక మంచి కార్యక్రమం చేశాక మంచి పేరు తెచ్చుకుందాం. అంటే నాకు ఇంకొక డౌట్, ఇదంతా కూడా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటుంటారు. ఈ లాడ్జీలు కానీ సత్రాలు కానీ ఎవరికి ఏమి ఇవ్వాలా, ఏం చేయాలని గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. మొన్న పాపము ఎలక్షన్ కి వాళ్ళకి ఏదో చెడిందో మరి ఏందో కానీ ప్రతాప్ రెడ్డి గారు సరిగా చేయలేదు వీళ్ళకి ఎలక్షన్ అని చెప్పి ఒక కోపం వాళ్ళకు ఉంది. ఇవన్నీ బయట పెట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నారా? అంటే గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడానికి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఆయన మీద రివెంజ్ తీసుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారో మాకు డౌట్. అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఒక అవాస్తవము ఫ్రంట్ పేజీలో వేసి మీరు ప్రజల్ని మభ్య పెట్టడానికి చూస్తున్నారు. ఇది జర్నలిజం అనిపించుకుంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. దీనికి ఏం ప్రశ్న పెడతారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాసిన రిపోర్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్పగలుగుతాడా? లేదు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పగలుగుతాడా? మీ ముందరే చూపిస్తున్నా కదా ఏ విధంగా వర్డ్స్ ట్విస్ట్ అండ్ టర్న్ చేశారనేది మీకే చూపిస్తున్నాను. సో దీనికి సాక్షి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. పైన మోదీ గారు వస్తున్నారని తెలుసుకొని ఒక చిన్న ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. భక్తులు ఎవరైతే చనిపోయినా దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారులు ఎవరన్నా బ్లేమ్ చేసి నువ్వు ఆవేశంలో మాట్లాడినా అర్థం ఉంది. గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? గోడ కూల్చేసింది చంద్రబాబు నాయుడు అంట. ఆయనకేం పని గోడ కూల్చేయడానికి? చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలంట. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి ₹1 కోటి ఇచ్చినాడంట. అది కూడా అవాస్తవము. ఎవరొకరు వాస్తవాలు మాట్లాడండి. వైసీపీ వాళ్ళనే మాట్లాడండి, సాక్షి వాళ్ళనే మాట్లాడండి.
ఆ రోజు ₹1,00,00,000 ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు, కంపెనీ వాళ్ళు ఇచ్చినారు. ప్రభుత్వం ఇవ్వలేదు. మా దగ్గర లిస్ట్ ఉంది. మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు. మొన్న విజయవాడలో వరదలు వస్తే ₹1,00,00,000 ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడాలి కదా. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు, ఎవరు వాస్తవాలు రాయట్లేదు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.